లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తప్పకుండా తెలియజేయండి. మీరు ఇచ్చే కామెంటే మాకు కొండంత బలం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో ప్రస్తుత పరిస్థితులు అత్యంత ఆసక్తికరంగా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఒకే రకమైన గాలి వీస్తుందని భావించిన వారు కూడా ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన తాజా విశ్లేషణతో పునరాలోచనలో పడ్డారు. రాసిపెట్టుకోండి, మళ్ళీ జగన్ వస్తాడు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. ఉండవల్లి అంటే కేవలం ఒక మాజీ ఎంపీ మాత్రమే కాదు, గణాంకాలతో విశ్లేషించే ఒక మేధావి అన్న ముద్ర ఉంది. ఆయన నోట నుంచి ఒక మాట వచ్చిందంటే దాని వెనుక లోతైన అర్థం ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తాయి. చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ కూటమి కట్టినంత మాత్రాన విజయం వరిస్తుందని అనుకోవడం భ్రమ అని ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ప్రజల నాడిని పట్టుకోవడంలో చంద్రబాబు నాయుడు పొరపాటు చేస్తున్నారని, పవన్ కళ్యాణ్ కేవలం భావోద్వేగాల మీద ఆధారపడుతున్నారని ఉండవల్లి తనదేని శైలిలో విడమర్చి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ఒక బలమైన ఓటు బ్యాంకును సృష్టించాయి. ఈ ఓటు బ్యాంకు నిశ్శబ్దంగా ఉంటుందని, అది ఎన్నికల రోజున మాత్రమే తన ప్రతాపాన్ని చూపిస్తుందని ఆయన హెచ్చరించారు. గతంలో ఎన్టీఆర్ హయాంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉండేవని గుర్తు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందని ప్రచారం జరుగుతున్నప్పటికీ అది కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితమైందని, గ్రామీణ ప్రాంతాల్లో జగన్ పట్ల ఆదరణ తగ్గలేదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి వస్తున్నారంటేనే వారు జగన్ ఒంటరిగా ఎదుర్కోలేమన్న భయంలో ఉన్నారని ప్రజలు భావిస్తున్నారని, ఇది జగన్కు నైతికంగా ప్లస్ అవుతుందని విశ్లేషించారు. వడ్డీతో సహా చెల్లించడం ఖాయం అన్న మాట ఇక్కడ కేవలం ఆర్థికపరమైనది కాదు, అది రాజకీయ ప్రతీకారం మరియు ఫలితాలు తీవ్రతను చూపిస్తుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీలు ఇస్తున్న తీరు ప్రజల్లో అనేక అనుమానాలు దావిస్తుంది. ఉండవల్లి తన ప్రసంగంలో ఈ విషయాన్ని చాలా లోతుగా ప్రస్తావించారు. గతంలో ఇచ్చిన హామీలు అమలు తీరును ప్రజలు గమనిస్తున్నారని, ఇప్పుడు ఇస్తున్న సూపర్ 6 పథకాలు అమలు చేయడం సాధ్యమేనా అన్న ప్రశ్న తాలెత్తుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు జగన్ తాను చెప్పింది చేస్తున్నాననే నమ్మకాన్ని కలిగించడంలో సఫలం అయ్యారని, దీనివల్ల తటస్థ ఓటర్లు కూడా మళ్ళీ వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని ఆయన విశ్లేషించారు. రాజకీయం అనేది కేవలం గారడి కాదు, అది ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం. చంద్రబాబు అనుభవం, పవన్ క్రేజ్ కలిసినా కూడా జగన్ వ్యూహాలు ముందు అవి తలవంచక తప్పదని ఉండవల్లి మాటల సారాంశం. ఈ స్పీచ్ విన్న తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఉండవల్లి వంటి వారు జగన్కు మద్దతుగా మాట్లాడుతున్నారంటే సమీకరణాలు వేగం మారుతున్నాయని అర్థం చేసుకోవాలి. విపక్షాలు చేస్తున్న విమర్శలు జగన్ను మరింత బలోపేతం చేస్తుందని, ప్రజాక్షేత్రంలో ఆయనకు ఉన్న క్రెడిబిలిటీని ఎవరు తగ్గించలేరని ఉండవల్లి గట్టిగా నమ్ముతున్నారు. రాబోయే ఎన్నికలు ఒక చరిత్రాత్మక యుద్ధంలా ఉండబోతున్నాయని, ఇందులో అంతిమ విజయం మాత్రం జగన్దేనని ఆయన జోష్యం చెప్పారు. ఒకవేళ కూటమి అధికారంలోకి రాకపోతే చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని కూడా ఆయన హెచ్చరించారు. మొత్తానికి ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన ఈ సూపర్ స్పీచ్ ఏపీ రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు తెరలేపింది. ఇది కేవలం ఒక ప్రసంగం కాదు, రాబోయే కాలానికి ఒక దిక్సూచి అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ మళ్ళీ రావడం ఖాయం అన్న నమ్మకం ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది.